నేను అడిగాను జెండాలంతా ఎవరు కట్టారంటే తన పేరు ఉంది. ఎవరి అబ్బాయి అండి చూస్తే ఎవరో కొంచెం డబ్బున్న అబ్బాయి అనుకున్నాను. కాదు, రోజుకి ఒక బండ్లు ఉంటాయన్నా, నేను ఒక బండిని అడుగుతాను, మా ఇంట్లో బండి, నా ఫ్రెండ్ ఒకటి బండిని అడుగుతాను, మా అమ్మ ఒక బండిని అడుగు, 3 బండ్లు 2 బండ్లు డబ్బులు ఇచ్చేసారు అబ్బాయి. నాకు మరి వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. ఇక్కడ నేను అందుకని చెప్పేది ఓటమి గెలుపులు నాకు సంబంధం లేదు, నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను. పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందుకు నిలబడినా, మరింత మొండిగా ఎందుకున్నానంటే నా కోసం ఒక 6% ప్రజలు నిలబడ్డారు, ఒక 7% ప్రజలు నిలబడ్డారు. వాళ్ళ కోసం నిలబడాలి. 93% నిలబడక్కర్లా నాకు, ఓకే, కానీ నా కోసం 7% మంది ప్రజలు నిలబడ్డారు. దట్స్ హౌ యువర్ పర్సెప్షన్ షుడ్ బి. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారు వెళ్ళిపోయారు. బట్ హి హాస్ టు అండర్స్టాండ్, లైక్ సపోర్ట్ చేసిన జన సైనికులు కదా. నేను అంతకుముందు ఎమ్మెల్యే కావచ్చు, అయి ఉండొచ్చేమో, కానీ మేము యాడ్ చేసిన ఒక 30, 40, 50 వేలు మేము యాడ్ చేసాం ఓటింగ్. మీరు పారిపోతామంటే కుదరదు. అలాగే రేపు పొద్దున ఎవరు సీట్ ఎవరికి ఇచ్చినా కానీ, ఏ పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చినా కానీ మనందరం కలిపి అక్కడ ఆ వ్యక్తికి పనిచేయాలి. నేను రాజమండ్రిలో కూడా ఎందుకు ఆఫీస్ పెట్టానంటే ఒక మెసేజ్ చెప్పడానికి. నేను ఎక్కడికి వెళ్ళను, ఎంటైర్ బేస్ has been shifted to మంగళగిరి, గుంటూరు జిల్లా. దానికి ఇంకా అందుబాటులో ఉండడానికి రాజమండ్రిలో ఆఫీసు. రేపు అవసరం అయితే నేను అది కూడా చెప్పాను, కాబట్టి పిఠాపురంలో కూడా నేను ఆఫీస్ పెడతాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక 25 years నేను ఆంధ్రప్రదేశ్ని అండగా ఉండడానికి నా ఆఖరి శ్వాస వరకు నేను ఫిక్స్ అయిపోయాను. ఓట్ల రోజున వచ్చి ఓట్లు వేస్తారు, 2000, 3000 ఇచ్చి గెలుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఓట్ల టైంలో వస్తారు. మరి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు నిలబడరే, ఎవరు రారే, మళ్ళీ ఓడిపోయిన మనమే రావాలి, నిలబడాలి. మేము నిలబడతాం, జనసేన నిలబడుతుంది, జన సైనికులు నిలబడతారు, వీర మహిళలు నిలబడతారు, మేము నిలబడతాం.